హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ముకుంద రావురి. ఈరోజైతే మన ఛానల్లో చికెన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసానండి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2-3 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, కొంచెం పెరుగు వేసుకొని వాటన్నిటిని కలుపుకుంటున్నానండి. ఆ మిశ్రమాన్ని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. నేను ఉప్పు, కారం, పసుపు పట్టాలని చెప్పి దానికి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. బాగా కలుపుకున్న తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో ఆనియన్స్ని పైన వేసేసి 20-30 నిమిషాల వరకు మనం ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక గిన్నెలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. అది వేడెక్కిన తర్వాత 2 లవంగాలు, 1 యాలుకలు, 4-3 పచ్చిమిర్చీస్ వేసుకొని అవి మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని అందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటికి వస్తుంది. మనం సిమ్లో ఉడికించుకోవాలి. ఒక 10-15 నిమిషాల వరకు దాన్ని మూత పెట్టి ఉడకనివ్వాలండి. చూడండి ఒక 10 మినిట్స్ తర్వాత ఎలా ఉడికిందో చికెన్. సో ఆయిల్ పైకి వచ్చే వరకు మనం ఆ మిశ్రమాన్ని ఉడికించుకోవాలన్నమాట. అలాగే ఆ తర్వాత నేను బిర్యానీ రైస్ కోసం అని చెప్పి వాటర్ పెట్టుకున్నానండి. 4 కప్పుల బిర్యానీ రైస్ కోసం అని చెప్పి 8 కప్పుల వాటర్ని వేడి చేశాను అనమాట. అవి హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, యాలుకలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఆకు వేసి అవి మరిగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేయాలండి. అవి మొత్తం పూర్తిగా ఉడకొద్దనమాట. 3/4 ఉడికిందో లేదో చూసుకోవాలి మనం. పూర్తిగా ఉడికితే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా రాదండి. సో చికెన్ అయితే రెడీ అయిపోయింది. మన రైస్ కూడా 3/4 ఉడికిందా లేదా అని చెక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వాటర్ రాకుండా మనం రైస్ తీసేసి చికెన్లో వేసేసుకోవాలి. అలా వడగట్టి ఆ రైస్ మొత్తాన్ని మనం చికెన్లో వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఆల్రెడీ కొంచెం ఉడికిన చికెన్ని గిన్నెలో తీసేసుకొని మళ్ళీ మధ్యలో చికెన్ వేసి ఆ తర్వాత రైస్ వేస్తా అండి పైన. చూడండి ఇప్పుడు చికెన్ వేసేస్తున్నా. మళ్ళీ దీనిపైన రైస్ వేసుకోవాలి మొత్తం. సో ఉన్న రైస్ అంతా వేసుకొని ఆ ఉన్న వాటర్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆ వాటర్ పోయకపోతే మనం కరెక్ట్గా వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ కూడా పోయకపోతే మనకి ఆ రైస్ అనేది సరిగా ఉడకదన్నమాట. మళ్ళీ కొంచెం తినేటప్పుడు మెత్తగా ఉండకుండా గట్టిగా ఉంటుందని చెప్పి ఆ ఉన్న వాటర్ని కూడా పోసేసా అనమాట. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఆవిరి బయటికి పోకుండా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం చెక్ చేసుకొని మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే మనకి చికెన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. మా చికెన్ బిర్యానీ ఎలా ఉందో లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్.